ఇవాళ మా స్వేచ్ఛను గుంజుకొని షాది ముబారకో కళ్యాణ లక్ష్మో లేకపోతే ఎంపీటీసో జడ్పీటీసో లేకపోతే ఇసుక కాంట్రాక్టులో లిక్కర్ కాంట్రాక్టులో వీటి కోసమా తెలంగాణ సమాజం కొట్లాడింది? సామాజిక న్యాయం ఎక్కడున్నది? సామాజిక న్యాయం అనుకుంటే ఆయన అనుకుంటుండే ఆయన సామాజిక వర్గానికి 4 మంత్రులు ఇచ్చి 40 మందికి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే సామాజిక న్యాయం అయిందని. ఇవాళ ఆయనేంది, కొడుకేంది, అల్లుడేంది, దయాకరావు ఏంది, వీళ్ళందరూ ఎంతమంది ఉన్నారు? 50% బలహీన వర్గాలు ఎక్కడున్నారు? మా మాదిగ బిడ్డలకు 12% ఉన్న మాదిగ బిడ్డలకు మంత్రివర్గంలో స్థానం ఎక్కడుందని నేను అడుగుతున్నా. 5 ఏళ్ళ ఆడబిడ్డలకు మంత్రివర్గంలో స్థానం ఇయ్యలే. సామాజిక న్యాయాన్ని బొందబెట్టి పాతరేసిండు చంద్రశేఖరరావు గారు. ఇక స్వయం పాలన గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువ. మీరు ఆలోచన చేయండి మిత్రులారా. అందుకే ఈరోజు తెలంగాణ సమాజం కోరుకుంటుంది స్వేచ్ఛ, సామాజిక న్యాయము, స్వయం పాలనను కోరుకుంటుంది. సామాజిక న్యాయం జరగని తెలంగాణ రాష్ట్రమే కాదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను చెప్పదలుచుకున్నా. ఇవాళ వర్గాలను హక్కును చేర్చుకోకపోతే, ఆ వర్గాలకు సముచితమైన స్థానం కల్పించకపోతే, వేదిక ఇవ్వకపోతే మళ్ళొక్కసారి తెలంగాణ రాష్ట్రంలో అలజడి రేగుతుంది. ఆ అలజడిలో మీరు కాలి బూడిదై మసైపోతారని చెప్పి నేను చంద్రశేఖరరావుకు చెప్పదలుచుకున్నా. తెలంగాణ సమాజాన్ని తక్కువ అంచనా వేయకు చంద్రశేఖరరావు, నువ్వు గుర్తుపెట్టుకో. ఈ సమాజం అవసరమైనప్పుడు ఏ విధంగా కదులుతుందో నీకు తెలుసు. 100 సంవత్సరాల ఉస్మానియా యూనివర్సిటీ 100వ జయంతి ఉత్సవాలలో నువ్వు వస్తే కనీసం మైకు పట్టుకోలేని పరిస్థితి, చెప్పులు చేతిలో పట్టుకొని పరిగెత్తే పరిస్థితి వచ్చింది. ముఖ్యమంత్రిగా వేలాది మంది పోలీసుల పహారలో ఇక్కడికి వస్తే కూడా నువ్వు ఇక్కడ అక్షరం పలకకుండా పోయినావంటేనే ఈ సమాజం యొక్క చైతన్యాన్ని వారు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆనాడు ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా స్వేచ్ఛగా అభిప్రాయాలను చెప్పింది. వివిధ హోదాలలో ఉన్నోళ్ళు తెలంగాణకు జరిగిన అన్యాయం మీద మాట్లాడి, కానీ ఇవాళ ఎవరు ఏం మాట్లాడినా తలుపు మూసుకొని మనసులో అనుకున్నా కూడా ఎక్కడెక్కడికో బదిలీ చేస్తారు. విద్యుత్ శాఖలో తెలంగాణలో ఎన్ని మోటార్లు ఉన్నాయి, ఎన్ని పంపులు ఉన్నాయి, ఎంత విద్యుత్ ఉందని చంద్రశేఖరరావుకే లెక్కలు చెప్పిన ఒక అధికారిని శంకరగిరి మాన్యాలు పట్టించారు తెలంగాణ వచ్చిన తర్వాత. నీళ్ళు అంటే ఎట్లా లెక్క పెట్టాలి, ఎన్ని దాన్ని టీఎంసీ అంటారా, క్యూసెక్స్ అంటారా, ఏమంటారా అని చదువు చెప్పిన వాళ్ళను కాలగర్భంలో కలిపేసి తన చేతగాక కాడి కింద పడేసినప్పుడు జానారెడ్డి గారి ఇంటికి వెళ్ళినప్పుడు నీ వల్ల కాదు, నువ్వు కూర్చో అని చెప్పి పెద్ద మనిషి కోదండరామ్ గారిని జేఏసీ కన్వీనర్గా పెట్టిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న సంగతి నిన్న మన పేపర్లలో చూసిన. ఒక బక్కోడు నవంబర్ 29 నాడు ఏదో చేసిండు, దాంతో తెలంగాణ వచ్చింది. దీక్ష ఈ దివానగాళ్ళకి తెలవాల్సింది ఏంటంటే నవంబర్ 29 రోజు ఎల్బీ నగర్ చౌరస్తలో అంబేద్కర్ సాక్షిగా ఈ తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేయడానికి ముందుకు వచ్చిన శ్రీకాంతాచారి ఆ రోజు తన ప్రాణాలను నూనూగు మీసాల యువకుడు ముందుకు వచ్చిండు. ఏదైనా చర్చ జరిగితే నవంబర్ 29 నాడు శ్రీకాంతాచారి గురించి చర్చ జరగాలి తప్ప ఖమ్మము దవాఖానాలో ఆనాడు నిమ్మరసం మంచిగా అయ్యగారు ఎల్లెలకల పండుకొని తాగిండు, మర్చిపోయినట్టున్నాడు. గద్దరన్న ఉస్మానియా క్యాంపస్కి వచ్చి నువ్వు నిమ్మరసం కాదురా మా రక్తం తాగు, నిన్ను నీ జాతిని నీ పార్టీని పండబెట్టి తుక్తమన్న తర్వాతనే ఉద్యమంలో ఇంకొక అంకానికి తెరలేసింది. ఇవన్నీ చరిత్రలో ఏమీ లేకుండా కాలగర్భంలో కలిపేసి అమరవీరుల స్తూపం కట్టాలని మేమంటే అమరవీరుల స్తూపం అక్కడ మొండిగోడలతో నిలబడి 9 ఏళ్ళు అయింది. అమరవీరుల స్తూపం ఇచ్చే కాంట్రాక్టు ప్రొద్దుటూరుకు సంబంధించిన ఆంధ్రవాడికి అనిల్ కుమార్కి ఇచ్చిండే. 62 కోట్లతో మొదలుపెట్టి 200 కోట్లు అయింది. 15 నెలల్లో పూర్తి చేస్తానది 6 ఏళ్ళు అయిపోయింది, ఇంతవరకు కంప్లీట్ కాలేదు. 200, 300 అయ్యేటట్టుంది, 6 ఏళ్ళు 9 ఏళ్ళు దాటేటట్టుంది. కానీ అమరవీరుల స్తూపం పూర్తి కాలే. నేను రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు వారికి చూపిద్దామని తీసుకెళ్ళా. అంతా అట్లా తిరిగి సూపర్వైజర్ని అడిగిన, ఏ ఊరాయని, విజయవాడ సార్ అన్నాడు. సరే అని ఇంజనీర్ కాబట్టి అక్కడ ఆయన తెచ్చుకున్నాడే అనుకున్నాను. జర అట్లా తిరిగి ఇంకొకరిని సూపర్వైజర్ని అడిగిన, ఏ ఊరే అని, గుడివాడ సార్ అన్నాడు. అట్లా దిగి కనీసం వాచ్మెన్ దగ్గరకు వచ్చిన, నీదే ఊరే అంటే మాది గుంటూరు సార్, నేను అభిమాని సార్ అంటున్నాను.
నీ తెలివిగాల తంతర్రా నాయన అందరు వచ్చారు నా అభిమానాన్ని నన్నెందుకు ఎక్కిస్తావు అంటే చివరికి అమరవీరుల స్తూపం కాంట్రాక్టు ప్రొద్దుటూరుకి పోయింది. ఇంజనీరు గుడివాడోడు గుంటూరోడు లేకపోతే విజయవాడోడికి ఇచ్చినాక కనీసం మన ఆత్మగౌరవం, మన ప్రాణం, మన ప్రతిష్ట, మన ప్రాణాలను ఫనంగా పెట్టి సాధించుకున్న తెలంగాణ కోసం నిర్మిస్తున్న అమరవీరుల స్తూపం కూడా తెలంగాణ బిడ్డకు ఇవ్వలేదు. యాదగిరిగుట్ట నోరార మనం పెంచుకునే యాదగిరిగుట్టను యాదాద్రిగా మార్చి ఆగమశాస్త్ర సలహాదారుగా చిన్నజీర స్వామిని పెట్టుకున్నాడు. దాన్ని డిజైన్కి ఇవ్వడానికి స్థపతిగా ఆనంద్ సాయ్ అన్నట్టు ఆయనను పెట్టుకున్నాడు. నేను ఎందుకు ఈ విషయాలు గుర్తు చేస్తున్నంటే ఇవాళ యాదగిరి గుట్ట పేరు మార్చి యాదాద్రి అవుద్ది. దానికి ఆగమశాస్త్ర సలహాదారుడు ఆ పక్క నుంచే వస్తాడు. దాన్ని నిర్మించడానికి సూచనలు చేయాల్సిన స్థపతి ఆ పక్క నుంచే వస్తాడు. మన చావులకు ప్రతీక అయిన అమరవీరుల స్తూపానికి ఆ పక్క నుంచే వస్తారు. మరి ఆనాడు పిడికడు ఆంధ్ర పెట్టుబడిదారులు తెలంగాణను దోసుకుంటున్నాం అని చెప్పినావు కదా చంద్రశేఖరరావు. ఇవాళ నీకు మంచిగా అనిపిస్తుందా? ఇది ప్రగతి భవన్ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ప్రారంభించిన రోజు తెలంగాణ ప్రజలు ఎన్నుకొని నిన్ను ముఖ్యమంత్రి కుర్చీలో మేము కూర్చోబెడితే ఆ ముఖ్యమంత్రి కుర్చీలో నువ్వు దిగి చిన్నజీఆర్ స్వామి గారు నా కుర్చీలో కూర్చోబెట్టి ఆయన కాళ్ళకు సాష్టాంగపడి నువ్వు నమస్కారం పెట్టడం ద్వారా ఏం సంకేతం ఇయ్యదలుచుకున్నావు మాకు అని నేను అడుగుతున్నా. ఇవన్నీ మనసులో బాధ ఉండి చెప్తున్నా, నేను ఆవేదనతో చెప్తున్నా. ఇది ప్రజల యొక్క సెంటిమెంట్కు సంబంధించింది. నీ వ్యక్తిగతమైన సెంటిమెంట్ ఇక్కడ కుదరదు. నువ్వు కాంట్రాక్టులు కమిషన్లు నువ్వేమన్నా చేసుకో. చివరికి అమరవీరుల స్తూప నిర్మాణం కూడా తెలంగాణ కళాకారులకు అవకాశం ఇవ్వకపోతే తెలంగాణ ప్రజలు యాదగిరి గుట్ట పేరు మీద ఎంతో మందికి గ్రామాలలో యాదగిరి అనే పేరు ఉంటుంది. పాశం యాదగిరి గారు కూడా ఉన్నారు, మనకు తెలుసు, పెద్ద మనిషి తెలంగాణ కోసం. ఇవాళ యాదాద్రి అని మార్చింది. ఆ దేవుని దృష్టిలో పెట్టుకుని యాదగిరి అని పేరు పెట్టుకుని ఇప్పుడు మేమందరం యాదాద్రి పేరు మార్చుకోవాలా? బుద్ధి ఉందా ఏమన్నా ప్రభుత్వాలకు? ఇట్లాంటి తప్పిదాలు, ఇట్లాంటి అవమానాలు ఎన్నో వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయి. మిత్రులారా, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోండి. భవిష్యత్ కార్యాచరణ పెద్దలు నిర్ణయించాలి. మీరు నిర్ణయించిన మేరకు మేము ముందుకు నడుస్తాం. మా పార్టీని కూడా మీ మాట విని ఆ రోజు పెద్దలు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రు. ఇచ్చిన తెలంగాణ రాష్ట్రం ఈ బిడ్డల యొక్క త్యాగాల ఆకాంక్షల మేరకు పని జరుగుతలేదు. నేను అందుకే మా వేదిక మీద ఉన్న పెద్దలకి ఇక్కడి నుంచి తెలంగాణ సమాజంలో ఉన్న చుక్కా రామయ్య గారు లాంటి మహానుభావులకు, గొప్ప వ్యక్తులకు, తెలంగాణ స్ఫూర్తి ప్రదాతలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణకి ఏం కావాలనో మీరు చెప్పండి, మీరు రాయండి. 100% అదే ఎజెండాగా మార్చి ఆ ఎజెండా ద్వారా తెలంగాణ సమాజాన్ని పునర్నిర్మించుకుందామని చెప్పి మీకు అందరికీ వేదిక మీద నుంచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను మాటిస్తున్నా. మా జ్ఞానం, మా అవగాహన కొంత సరిపోకపోవచ్చు. మీలాంటి మేధావులు, ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు గారు లాంటి మేధావులు ఎన్నో ఏళ్ల నుంచి కష్టపడి ఈ తెలంగాణ సమాజ నిర్మాణం కోసం తెలంగాణను ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనో మీకు ఆలోచన ఉన్నది. గోవర్ధన్ గారు వీళ్ళందరూ ఆ రోజు సకల జనుల సమ్మె మిలియన్ మార్చ్ రోజు జరిగిన సంఘటనలో ఎవరు పాత్రదారులు, ఎవరు త్యాగాలు చేసిండ్రో మాకు అన్నీ తెలుసు. మేము కొన్ని వేదిక మీద పంచుకోకపోయినా మిత్రులారా, మీకు అందరికీ సవినయంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను మనవి చేస్తున్నా. ఈ తెలంగాణకి ఏం కావాలనో చెప్పండి. మేము ఏం చేస్తే ఈ తెలంగాణకు మేలు జరుగుతుంది, మేము ఏం చేస్తే ఈ తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవం పెరుగుతుంది, ఈ తెలంగాణ బిడ్డల యొక్క ఆత్మగౌరవం నిలబెట్టడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నాకు ఆదేశాలు ఇవ్వండి. తప్పకుండా నేను అమలు చేసే బాధ్యతను నేను తీసుకుంటాను. నా పార్టీని ఒప్పించుకుంటా, నా నాయకత్వాన్ని ఒప్పించుకుంటా. కేంద్రంలో అధికారాన్ని కోల్పోయి ఆ పక్క రాష్ట్రంలో పార్టీ సమూలంగా చచ్చిపోయినా కూడా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా నేను మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. మీరిచ్చే సూచనల్ని తప్పకుండా ఆదేశాలుగా పరిగణించి ఇతరులలాగా మోసం చేసి చెప్పేదొకటి చేసేదొకటి లేదు. అధికారం కావాలనుకుంటే ఎన్నో రాష్ట్రాలలో కాంగ్రెస్కి వస్తుంది పోతుంది, కానీ తెలంగాణలో మాకు ఇంకా బాధ్యత ఉంది. మా బాధ్యతను మేము గుర్తుపెట్టుకుంటాం. ఈ బాధ్యతను బాధ్యతాయుతంగా నిర్వహిస్తాం. ఇది బరువుగా మేము అనుకోం, బాధ్యతగా స్వీకరిస్తాం. మీ నుంచి సలహాలు సూచనలు కావాలి. అతను చేసిన త్యాగాల కంటే అతనికి ఇచ్చిన కూలి ఎక్కువైంది, గిట్టుబాటు ఎక్కువైంది. ఒకవేళ మీరు ఏదన్నా తెలంగాణ ఉద్యమంలో ఆయన త్యాగాలు చేసింది కాబట్టి ఆయనకు అవకాశం ఇచ్చినామని మీరు ఏమన్నా అనుకుంటుండేమో. అవసరానికి మించిన కూలి గిట్టుబాటు అయింది ఆయనకు.
టీవీలు వచ్చినాయి, పేపర్లు వచ్చినాయి, పదవులు వచ్చినాయి, ఫామ్ హౌస్లు వచ్చినాయి, బంగ్లాలు వచ్చినాయి, 1000 కోట్లు వచ్చినాయి. చివరికి ఢిల్లీలో వెళ్ళి లిక్కర్లో కూడా పైసలు పెట్టేటంత వచ్చింది. ఇక్కడి నుంచి వ్యాపారాన్ని విస్తరించి ఢిల్లీకి కూడా ఎగబాకింది. ఇవాళ తెలంగాణ సమాజంలో చూస్తున్నా తడిగుడ్డలతోని గుళ్ళకు జోరేటోడు ఒకడైండు, తడిగుడ్డతో గొంతులు కోసేటోడు ఇంకొకడైండు. వీళ్ళు కాకుండా తెలంగాణ కోసం ఏది మంచిదో మనం అందరం చేద్దాం. మా వైపు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను స్పష్టంగా ఇక్కడున్న మా యువమిత్రులకు, మా పెద్దలకు మాటిస్తున్నా, మీరు మాకు ఏదైనా సూచన పత్రాన్ని ఇవ్వండి. తప్పకుండా ఆ సూచన పత్రాన్ని మా మేనిఫెస్టోలో పెట్టి ఈ తెలంగాణ సమాజానికి మేలు జరిగే విధంగా అహర్నిశలు కృషి చేస్తామని చెప్పి, అంటే చాలా విషయాలల్లో అంటే నియామకాల మీద పార్టీ ఆల్రెడీ విద్యార్థి నిరుద్యోగ గర్జన మీద పాలసీ తీసుకుంటున్నాం. మొన్న రైతు సంఘర్షణ సభ ద్వారా రైతు తెలంగాణ రైతు డిక్లరేషన్ మీద రైతులకు ఏం చేస్తామో చెప్పినాం. మా పాలసీ డాక్యుమెంట్ మా వేదిక మీకు చెప్తాను, నేను ఇక్కడ చెప్తే బాగుండదు. ఇక్కడ నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటి, మా మిత్రులకు, మీరు అందరూ మేము ఏం చేస్తాం, ఎందుకంటే మీరు సుదీర్ఘకాలం ఇందులో మునిగి తేలినరు, ఇందులోనే మీ జీవితాలు గడిచిపోయినాయి. మీ అనుభవం ఈ తెలంగాణ సమాజానికి అవసరం ఉన్నది. మీ అనుభవాన్ని రంగరించి అప్పుడు 60 ఏళ్లలో జరిగింది ఏందో కానీ ఈ 9 ఏళ్లలో జరిగిన నష్టాన్ని కూడా, ఇక్కడున్న కష్టాలను కూడా తీర్చడానికి మనం ఆలోచన చేయాలి. నమ్మి నానబెడితే పుచ్చిబూరెలైనా అని అంటారు కదా, ఇవాళ అలాంటోనికి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చినాం. నేను ఖచ్చితంగా చెప్పగలను, ఇంకా అతనికి ఇవ్వడానికి ఏమీ లేదు మిగిలిన వాళ్ళ మన ప్రాణాలు తప్ప. అతని కోసం మనం ఇచ్చిన వందలాది ప్రాణాలు అతన్ని వేదికనెక్కడానికి, అధికారాన్ని చెలాయించడానికి పనికొచ్చినాయి. ఇక తెలంగాణ సమాజం దగ్గర చంద్రశేఖరరావు గారికి ఇవ్వడానికి ఏమీ మిగలలేదు. అన్ని ఇచ్చినాం, సర్వం ఇచ్చినాం. సర్వ సంపన్నుడైండు, ఈరోజు సర్వశక్తిమంతుడని అనుకుంటుండు. ఆ శక్తి మీరిచ్చిందే. ఇవాళ ఆయన బలవంతుడని అనుకుంటుండు, ఇవాళ శక్తివంతుడని అనుకుంటుండు, ఇవాళ రాజ్యం నాది అనుకుంటుండు. ఇవన్నీ కూడా మీరిచ్చినవే, మీరు మర్చిపోకండి. మీరు పదే పదే ఉద్యోగాలు ఇవ్వండి అని ఆయన దగ్గరికి పోకండి. మీరు ఇచ్చిన ఉద్యోగం ఆయన కొడుకుని ఉడవిక్కి మీ ఉద్యోగాలు మీకు వస్తాయి. ఈ ఒక్క పని చేయండి. ఎవరికా ఇంకా ఏమన్నా జరగండి. నాకు వయసు ఉంది, ఓపిక ఉంది, నేను ఏం కాకపోయినా మీలాకనే ఇంకా 20 ఏళ్ళైనా కొట్లాడతా. నాకేం సమస్యనే లేదు, నాకేం కోరిక లేదు. కానీ నాకున్న కోరికల్లా ఇంతగా నమ్మించి మనల్ని నట్టేట ముంచి మోసం చేసిన వాళ్ళకు గుణపాఠం చెప్పకపోతే సమాజం మనల్ని చిన్నచూపు చూసే పరిస్థితి ఉంది. కాబట్టి మనందరం కలిసి కొట్లాడదామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.